పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. హీ లివ్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య 20వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేద్దాం. రోసా పార్క్. ఈ వ్యక్తి 1950లో అమెరికాలోని అలబామాలో జన్మించింది. అయితే అమెరికాలో తెల్లవాళ్లకు నల్లవారికి మధ్య భయంకరమైనటువంటి జాతి వైరుధ్యం నడుస్తూ ఉంది. ఆ రోజుల్లో జిమ్ క్రో చట్టాలు భయంకరముగా అమలవుతున్నటువంటి రోజులు. వీటి ప్రకారం నల్లజాతి ప్రజలను వారు ద్వితీయ శ్రేణి పౌరులుగా వారు పరిగణించేటటువంటి వారు. అన్ని చోట్ల వారిని ద్వితీయ శ్రేణిగా పౌరులుగానే వారు పరిగణించేటటువంటి వారు. బస్సు ఎక్కినప్పుడు ముందు సీట్లలో తెల్లవాళ్ళు కూర్చునేవాళ్ళు, వెనక సీట్లలో నల్ల జాతీయులు కూర్చునేవారు. ఒకవేళ ముందు సీట్లు కనుక ఈ తెల్లవాళ్ళతో నిండిపోయి ఇంకా కావాల్సి ఉంటే, ఇంకెవరైనా వేకెన్సీ ఉంటే, ఇంకా ఎక్కువైతే ఈ నల్ల జాతీయులు లేచి ఆ సీట్లు ఇవ్వాల్సిందే. అంతటి భయంకరమైనటువంటి జాతి వివక్ష ఆ రోజుల్లో కొనసాగుతుండేది. అయితే ఒకసారి రోసా పార్క్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ముందున్న సీట్లు నిండిపోయి ఉన్నాయి. వెనక సీట్లలో కూర్చున్నటువంటి నల్ల జాతీయులను ఆ డ్రైవరు వచ్చి లేపి వాళ్ళకి సీట్లు ఇవ్వమన్నాడు. కానీ రోసా పార్కు ఏమాత్రము కదలకుండా, మౌనముగా ఏం మాట్లాడకుండా నో అని చెప్పేసింది. దీనితో ఆమెకు తెలుసు ఆ చట్టాలు ఏమైనా అరెస్టు చేసి జైల్లో పెడతాయని కూడా తెలిసినప్పటికి కూడా మౌనముగానే దాన్ని ప్రొటెస్ట్ చేసింది. ఆమెను తీసుకుపోయి జైల్లో వేసి ఉన్నారు. ఆత్మగౌరవం కోసమే నిలబడ్డదే తప్ప ఏమాత్రము తల వంచలేదు. ఈ చిన్న నిరసన అమెరికా మొత్తాన్ని కూడా కుదిపివేసింది. చిన్నగా మొదలైనటువంటి ఈ నిరసన, ఈ నో అన్నటువంటి నిరసన అమెరికా దేశం మొత్తాన్ని కుదిపివేసింది. తర్వాత రానున్న రోజులలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఈ స్ఫూర్తితో, ఈ నిరసన ప్రభావంతో 31 రోజుల పాటు బస్సులను బహిష్కరించారు. దాంతో అమెరికా సర్వోన్నత న్యాయస్థానము జాతి వివక్ష చట్ట విరుద్ధమని చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. హింస లేకుండా శాంతియుతంగా హక్కులను సాధించింది ఈ రోసా పార్క్. ఈనాటి పట్టణాలు మనకు గొప్ప సందేశాన్ని తెలియజేస్తున్నాయి. ఏమిటది? రక్షణ కొద్దిమందికేనా? రక్షణ యూదులకేనా? రక్షణ కొద్దిమందికేనా లేక అందరికా అని ఈనాటి పట్టణాలు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి, సమాధానం ఇస్తున్నాయి. కనుక నేటి పట్టణాలు మనకు సెలవిస్తుంది ఏమిటని? రక్షణ అందరికీ అన్నటువంటి సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాయి. రక్షణ కొద్దిమందికి కాదు. ఇది రక్షణ ఎవరి సొత్తు కాదు. దేవాలయాలు ఎవరి సొత్తు కాదు. దివ్య సంస్కారాలు ఎవరి సొత్తు కాదు. రక్షణ కొలది మంది కోసం కాదు. ఇది రక్షణ అందరిది, అందరి కోసము. దేవుడు అందరి కోసం ఉన్నాడు. ఆయన అందరి మనిషి. ఆయన ప్రేమ అందరికి దొరుకుతుంది. ఆయన రక్షణ కూడా అందరికి దొరుకుతుంది అన్నటువంటి సత్యము మనకి నాటి పట్టణాలు నేర్పిస్తూ ఉన్నాయి. నాటి మొదటి పట్టణములో 7వ వచనములో మనం వింటున్నాం, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనాలయము అంటుంది. నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనాలయం. వివక్ష లేదు, జాతి లేదు, కులం లేదు, మతం లేదు, అందరూ సమానమే. నా ప్రేమకు అందరూ పాత్రులే అంటుంది. దేవుడు లోకముని ప్రేమించను, ఒక జాతినో, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని కాదు, ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమకు అందరూ పాత్రులే. ఆయన విశ్వించు ఏ వ్యక్తి అయినా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా ప్రతి వాడు నశించడు, నాశనము చెందడు. వాడు రక్షింపబడతాడు, జీవాన్ని పొందుకుంటాడు, వెలుగును పొందుకుంటాడు,
అన్న సత్యాన్ని నేర్పిస్తూ ఉంది నేటి సువిశేషం. నేటి పఠనాలు రోమపత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో వాక్యం సెలవిస్తుంది, ఏలైనా దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతము లేదు. నేడు సువిశేషములో ప్రభు అంటున్నాడు, నేను యూదుల కోసం వచ్చాను, చెదిరిపోయిన గొర్రెల కోసం వచ్చాను, ఇజ్రాయేల్ ప్రజల కోసమే వచ్చానని పలుకుతా ఉన్నాడు. మరి ఎక్కడ దేవుడు పక్షపాతము లేదంటుంది. ఈనాటి పఠనాలే కాకుండా పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల దేవుని యొక్క ప్రేమ, ఆయన సార్వజనీయత, ఆయన యొక్క బాహువులు అందరి కోసం ఎలా తెరిచి ఉన్నాయో మనం ఒకసారి గమనిస్తే విస్తుపోతాం. ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క ప్రేమ అందరిపై, అన్యులపై కూడా, అన్య జాతి ప్రజలపై, సకల జాతి మానవులపై ఆయన ప్రేమ అపారం ఎంత గొప్పదో మనకు అవగతమవుతుంది. ఆయన ప్రేమకు కానీ ఆయన రక్షణకు కానీ ఎటువంటి పక్షపాతము లేదు. ప్రేమైన సోదరి సోదరులారా, రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనములో, ఏలైనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరికును ప్రభు ఒక్కడే, తనను ప్రార్థించు వారందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఆయన ప్రార్థించు వారిని, ఆయన వెతుకు వారిని సమృద్ధిగా ఇస్తాడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే సమృద్ధిగా దారపోయటానికి, సమృద్ధిగా దీవించటానికి. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనములో, దొంగవాడు దొంగిలించటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు, నేను జీవమునిచ్చుటకును సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చిందని. కనుక ఆయన తన ప్రేమను, తను ప్రార్థించు వారికి ఆయన సమృద్ధిగా తన దీవెనలను, ఆశీర్వాదాలను దయచేస్తాడు. కనుక ఆయన దృష్టిలో హెచ్చు తగ్గులు లేవు, కొరతలు లేవు, నల్లవాళ్ళు తెల్లవాళ్ళని లేదు, జాతి వివక్ష లేదు, ఈ కులము ఆ కులము లేదు. అందరినీ సమదృష్టితో చూచేవాడే నీ నా దేవుడు, నీ నా ప్రభు అయినది క్రీస్తు. రోమపత్రిక 3వ అధ్యాయం 22వ వచనములో, క్రీస్తునందు విశ్వాసము గల వారిని అందరినీ దేవుడు తనకు అంగీకారయోగ్యులుగా చేసుకొనును, ఎట్టి భేదమును లేదు. విశ్వాసం గల వారందరినీ తనకు అంగీకారయోగ్యులుగా చేసుకుంటాడు, ఆమోదయోగ్యులుగా చేసుకుంటాడు, ఎట్టి భేదమును చూపించాడు. కనుక ఈనాటి సువిశేషములో కననీయ స్త్రీ పట్ల ఆయన ఇదే వ్యక్తపరిచాడు. మొదట మౌనముగా ఉన్నప్పటికీ కూడా ఆమెలోని విశ్వాసం, ఆమెలోని తెగింపు, ఆమెలోని చైతన్యం, ఆమెలోని పెనుగులాట, ఆమెలోని విధేయత, ఆమె దేవుడి పట్ల, ప్రభు పట్ల అపారమైన నమ్మకం తప్పకుండా చేస్తున్నటువంటి ఆమె యొక్క పెనుగులాటను, ఘోరమైనటువంటి ఆమె యొక్క అచంచలమైనటువంటి విశ్వాసాన్ని, వినయాన్ని బట్టి, అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది అంటున్నాడు. కనుక ఆయన తన యందు విశ్వాసం గల వారందరినీ తనకు అంగీకారయోగ్యులుగా చేసుకుంటాడు. యూదుడని లేదు, అన్యుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరిని. గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో పౌలు గారు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కావున యూదుడని అన్యుడని లేదు, బానిసని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏదైనా క్రీస్తునందు మీరందరూ ఒక్కటే. మీరు క్రీస్తును ధరించి ఉన్నారు, అందరూ ఒక్కటే, ఏ భేదము లేదు అని పౌలు గారు స్పష్టపరుస్తున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక రక్షణ అందరికీ ఇవ్వబడింది, ఆయన ప్రేమ అందరికీ ఇవ్వబడింది, ఆయన అనుగ్రహము, కుమ్మరింపు, ఆయన ఆహ్వానము అందరికీ ఇవ్వబడిందా, కానీ కొద్దిమంది కాదు. ప్రియమైన సోదరులారా, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనములో పౌలు గారు సెలవిస్తున్నాడు, పేతురు నోరు తెరిచి, దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేనిప్పుడు గుర్తించి తిని, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే అని పౌలు గారు సెలవిస్తున్నాడు.
ఆయన ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూస్తాడు. సత్ప్రవర్తన గలవాడు, ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ వర్గం, ఏ తెగవాడైనా ఆయనకు అంగీకార యోగ్యుడే. ఆయనకు భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఆయన రక్షణకు, ఆయన కృపకు, ఆయన ప్రేమకు పాత్రుడే అంటున్నాడు పునీత పౌలు గారి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక నేడు సువిశేషానికి వద్దాం. కననీయ స్త్రీ ఎవరీమా? శపింపబడినటువంటి జాతి, శపింపబడినటువంటి స్త్రీ. ఆదికాండము 9వ అధ్యాయం 25వ వచనములో దీనికి మనకు స్పష్టత దొరుకుతుంది. ఏమని? కనాను శపితుడై సోదరులకు బానిసగునుగాక. కనుక శపింపబడినటువంటి జాతి స్త్రీ. కనుక ఈ స్త్రీ భారము కలిగి ఉన్నది, వినయము కలిగి ఉన్నది, హృదయం పగిలి ఉన్నది, ధైర్యం కలిగి ఉన్నది, విశ్వాసం కలిగి ఉన్నది, నమ్మకం కలిగి ఉన్నది, దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసము తెగువతో ఉన్నది. కొంచెం చమత్కారం కూడా ఉంది, కొంచెం చమత్కారాన్ని కూడా వ్యక్తపరిచింది. అవును ప్రభువా, రొట్టెలు కుక్క పిల్లలే తినేది, బల్ల కింద నుంచి బల్ల మీద నుంచి పడేటట్టుంటాయి అన్నట్టు చమత్కారాన్ని కూడా చేసింది. దేవుని యొక్క మనసును గెలుచుకుంది. ఇంత విశ్వాసము నా బిడ్డలో చూడలేదే. అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఆమె యొక్క ప్రార్థన ఎంత పట్టుదల ఉందో, ఎంత విసుగు లేకుండా విరామము లేకుండా. ఓ పక్క శిష్యులు ఏమైనా పంపివేయండి, ఏమి విసిగిస్తుంది అని పలుకుతున్నప్పుడు కూడా విసుగు లేకుండా, విరామము లేకుండా, ప్రభు మౌనముగా ఉన్నప్పటికీ పట్టుదలతో ప్రభువుని అడిగింది. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనము మనం చూసినట్టయితే, యాకోబు దేవునితో కుస్తీ పట్టాడు. నీవు నన్ను దీవించిందాక నిన్ను వదిలిపెట్టను అని చెప్పేశాడు. నీవు నన్ను ఆశీర్వదించిందాక నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి కుస్తీ పట్టాడు. కానీ ఆ స్త్రీ కూడా ఇదే పట్టుదలతో ఉంది. ప్రభు దీవించేంత వరకు కూడా, ప్రభు మౌనంగా ఉన్నప్పటికి కూడా, ఇదిగో బిడ్డలు రొట్టెలు కుక్క పిల్లలు వేయదని పలికినప్పటికి కూడా ఆమె పట్టి విడవలేదు, నీరసింపబడలేదు, నిరాశతో వెళ్ళలేదు. ఆమె అలానే ధైర్యముతో, విశ్వాసముతో, పట్టుదలతో కూర్చుని తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నది. ప్రియమైన సహోదరి సోదరులారా, యాకోబు పత్రిక మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనములో మనం చూసినట్లయితే, నీవు అడుగునప్పుడు నీవు పొందుకున్నావని అడుగు. నీకు వసగబడిందని నమ్మకముతో నువ్వు స్వీకరించావు, నీకు దొరికింది అన్నటువంటి భావనతో అడుగు. నువ్వు అడుగునప్పుడు నువ్వు పొందుకున్నావు, జరిగి తీరుతుంది అన్న భావనతో, అన్న విశ్వాసముతో అడుగు. విశ్వసించు వారందరికీ సమస్తము సాధ్యమే, విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే అన్న భావనతో అడుగు. దేవుడు జరిగించి తీరుతాడనే భావనతో అడుగు. యేసు ప్రభు ఈ లోకములో అద్భుతాలు చేసినప్పుడు కృతజ్ఞతా ప్రార్థన చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని కూడా, ప్రభువా నువ్వు నా ప్రార్థన ఆలకించినందుకు కృతజ్ఞుడు అన్నాడు. ఆలకించినందులకు కృతజ్ఞుడు అన్నాడు. కనుక జరిగి తీరుతుంది అన్నటువంటి భావనతో, అన్న విశ్వాసముతో, నమ్మకముతో ప్రభుని అడుగు, ప్రభుని ప్రార్థించు, ప్రభుని మొరపెట్టు, విజ్ఞాపన చేయని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, యెహోషువ ప్రకృతిని ఆధీనం చేసుకుంటున్నాడు, ప్రకృతినే శాసిస్తా ఉన్నాడు. గాలి తుఫానులు ప్రభు ఏ విధముగా గద్దించాడో యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నార్పితివి. సూర్యుడా ఆగిపో, గిబియోనులను ఉండిపో అని చెప్పేసి శాసించాడు. అధికారముతో ఆజ్ఞాపించగా గాలి తుఫానులు అన్నీ కూడా అణిగిపోయేను, ఆయన ఆధీనములో వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు తన శిష్యులతో కూడా ఈ లోకములో పంపుతూ, నేను మీకు అధికారం ఇచ్చి పంపుతున్నాను,
ఈ లోకముపై, లోక శక్తులపై, గాలి తుఫానులపై, అంధకార సైతాను పాపశక్తులపై నేను మీకు అధికారం ఇచ్చి పంపుతున్నాను. మీరు దేన్ని బంధిస్తారో అది బంధించబడును, దేన్ని విప్పుతారో అది పరలోకం విప్పబడునని అధికారం ఇచ్చి పంపించి ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, యెహోషువ గద్దించి ఉన్నాడు. యెహోషువ అధికారముతో ఆజ్ఞాపించగా సూర్యుడు అస్తమించిపోయి ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరా, అలాంటి గొప్ప విశ్వాసము నీ నా ప్రార్థన జీవితములో కనపరిచితే అద్భుతాలను మనం చూడగలుగుతాం. నీ జీవితమే ఒక గొప్ప అద్భుతం, నీ ప్రార్థనే ఒక అద్భుతం, నీ మాటలే ఒక అద్భుతముగా తయారవుతాయి. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినట్లయితే దేవుడు హిజ్కియాతో పలుకుతున్నాడు. హిజ్కియా, ఇంక చాలు, నీ టైం అయిపోయింది, చాప చుట్టేసుకో అన్నాడు. కానీ హిజ్కియా దిగాలు పడ్డాడు, నిరాశకు గురయ్యాడు, దిగ్భ్రాంతికి గురయ్యాడు. గోడవైపు తలబెట్టుకొని తల బాదుకొనొచ్చు, ప్రభువా అయ్యా నన్ను కరుణించు, నేను నిన్ను చిత్తశుద్ధితో పూజించాను ప్రభువా, నేను నిన్ను చిత్తశుద్ధితో సేవించానయ్యా. గుండె పగిలిన హృదయముతో, కన్నీటితో, వేదనతో హిజ్కియా దేవుని ప్రార్థించగా, నమ్మకముతో, విశ్వాసముతో మొరపెట్టగా దేవుడు హిజ్కియాకు 15 ఏండ్లు ఆయుష్ను పొడిగించి ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, ప్రార్థనలో పగిలిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, చిత్తశుద్ధి కలిగిన ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు. హిజ్కియాకు 15 ఏండ్లు ఆయుష్ను పెంచాడు. ప్రియమైన సోదరులారా, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే పేతురు చెరసాల్లో ఉన్నాడని సంఘమంతా కూడా ప్రార్థించింది, మొరపెట్టింది, విజ్ఞాపము చేసింది. సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు తెగిపోయెను. కనుక సంఘమంతా ఏక కంఠముతో సంకటితమై ఒకే మనసు, ఒకే హృదయం, ఒకే ఆలోచన కలిగి, ఒకే దృక్పథము కలిగి పేతురు కోసం ప్రార్థించి ఉన్నారు. కనుక సంఘం ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయాయి, విడిపోయాయి. పేతురు విడుదల పొందుకొని నాడు. ప్రియమైన సోదరులారా, ఈ లోకములో, నీ జీవితంలో, నీ కుటుంబంలో అనేకమైన సంఖ్యలు ఉండవచ్చు. అనారోగ్యం కావచ్చు, అప్పులు కావచ్చు, ఆర్థిక బాధలు కావచ్చు. ఏక మనసుతో కుటుంబం అంతా, భార్య, భర్త, పిల్లలందరూ కలిసి ఏక మనసుతో, ఏక హృదయముతో, ఏక మనస్తత్వంతో మొరపెట్టి ప్రార్థిస్తే, విజ్ఞాపన చేస్తే, స్తుతిస్తే సంఖ్యలు, చెరసాల గోడలు, ఈ లోకంలోని అన్ని బంధకాలు, నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్త బంధకాల నుండి తెగిపోతాయి. సమస్యలను తొలగించువాడు ఆయనే. సమస్యల వైపు చూడకుండా సమస్యల కంటే పెద్దవాడైనా, సమస్యల కంటే గొప్పవాడైనా, సమస్యలను కూడా పరిష్కరించగల ఆ దేవుని వైపుకు చూడు ప్రియమైన సోదరుడా. అప్పుడు అన్నీ కూడా సమస్తమును ఆయన చక్కదిద్దుతాడు. ప్రియమైన సోదరులారా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే పౌలు శిలాసులు చెరసాలలో స్తుతిస్తుండగా చెరసాల గోడలు బ్రద్దలయ్యాయి, సంఖ్యలు తెగిపోయాయి. చెరసాల అధికారి ఇక కత్తి తీసుకొని తనను తాను చంపుకోబోదొచ్చుకున్నాడు. అందరూ పారిపోయి ఉండొచ్చు అని చెప్పేసి. కానీ పౌలు శిలాసులు వారిస్తూ, నువ్వేమి చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నామని చెప్పేసి అర్ధరాత్రి వేళ స్తుతించుండగా, గణపరుచుండగా, మయపరుచుండగా తన్మయత్వముతో అందరూ కూడా, మిగిలిన ఖైదీలకు అందరూ కూడా ఆ సువార్తను, ఆ ప్రార్థనను, ఆ గీతములను ఆలకించారు. మార్పు చెందినటువంటి ఈ జైలు అధికారి, నేనేం చెయ్యాలయ్యా, ఎక్కడ మునగాలని అడగలే, ఏం తెచ్చుకోవాలని అడగలే, ఏ ఫోటో పెట్టుకోవాలని అడగలే, ఏ నీళ్ళు తెచ్చుకోవాలి, ఏ తాళ్ళు కట్టాలి, ఏ కొబ్బరికాయ కొట్టాలి అని అడగలే, ఎక్కడెక్కడ మునగాలి, ఏ తీర్థయాత్రలు చేయాలి, ఎక్కడేంటి కిలియాలి, ఏమి అడగలే, తాళ్ళు, నీళ్ళు, తాయెత్తులు అడగలే, ఏటేటి గురించి అడగలేదు. ఏం చేయాలి అంటే పౌలు పలుకుతున్నాడు, ప్రభువునందు విశ్వాసించు, యేసునందు విశ్వాసముంచు. ఈనాడు అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచక
సృష్టి వస్తువులపై నమ్మకం ఉంచుతున్నారు, వాటిపై విశ్వాసం ఉంచుతున్నారు. కననీయ స్త్రీ లాంటి విశ్వాసము లేక శతాధిపతి అయినటువంటి ఆ యొక్క సేవకుని పట్ల, శతాధిపతి సేవకుని స్వస్థత కోసము శతాధిపతి కనపరిచినటువంటి విశ్వాసము కానీ, రక్తస్రావ రోగి లాంటి విశ్వాసము కానీ, సీలోయము కోనేటి వద్ద 38 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూసినటువంటి ఆ నిరీక్షణ కానీ నేటి జీవితాలలో కరువైపోయి ఉన్నది. ఏయో కొన్ని పాటిస్తూ ఇది చేస్తే దేవుని సంతృప్తి పరచాలని తాహతాలాడుతున్నారు. సృష్టి వస్తువులతో దేవుణ్ణి సంతృప్తి పరచాలని తాహతాలాడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ దింపుడు గల్లాలని, లేదా కోళ్ళేయటం అని, మంగళవారం అని, లేకపోతే ఈ లోకములో అనేకమైనటువంటి ఆచారాలతోటి ఏదో జరిగిపోతుంది. జంతువులతో శుభాలు వస్తాయి, తాయెత్తులతో శుభాలు వస్తాయి, పశువు గుంకాలతో శుభములు వస్తాయి, వీటితో శుభములు వస్తాయి, మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, రక్షణ వస్తుంది అని భక్తి కార్యాలు, లోక కార్యాలు, కుల ఆచారాల ద్వారా, మతాచారాల ద్వారా వచ్చేటటువంటి సాంప్రదాయాలను ముడేసుకుంటూ ఉన్నాడు. నీళ్లు పోస్తే మంచిది, తాళ్ళు కట్టుకుంటే మంచిది, తాయెత్తులు కట్టుకుంటే మంచిది, ఈరోజు మంచిది, అమావాస్య రోజు మంచి రోజు కాదు, ఆ రోజు పని చేయకూడదు, ఇలాంటి దరిద్రమైనటువంటి ఆలోచనలతో లోక అపవాది గర్జించు సింహముల అనేక మందిని కబలిస్తూ ఉన్నాడు. చీకటి మనస్తత్వాలు తయారై అవి విజృంభిస్తూ ఉన్నాయి. కానీ వెలుగు పుత్రులు అడ్డుకోలేకపోతున్నారు. వెలుగు పుత్రులు ఈ చీకటి పుత్రులను అడ్డుకోలేకపోతున్నారు. వాటిని అడ్డుకోలేకపోతున్నారు, ప్రశ్నించలేకపోతున్నారు, ఖండించలేకపోతున్నారు, సరిచేయలేకపోతున్నారు, సవరించలేకపోతున్నారు. ఎందుకంటే అది నిజమైన వెలుగు కాదు కాబట్టి, అది పిరికిది. నీ వెలుగే చీకటికి లొంగిపోవునా నా స్వామి, స్తంభముపై దీపముగా నిలిచిపోవునా. నీ వెలుగు చీకటికి లొంగిపోయేదా లేక పారదోలేదా? స్తంభంపై దీపముగా నిలిచేదేనా నీ విశ్వాసము, నీ వెలుగు? మనకెందుకులే, నీకెందుకయ్యా పంతులు గారు, నీకెందుకు? ఏమా నీకెందుకు? నీకెందుకు? నువ్వు చూసుకోరాదు, మనం ప్రార్థన చేసాం, మనం వెళ్ళిపోదాం, వాళ్ళు చేసుకుంటారు, మందే వాళ్ళది అన్న రీతిగా ఉందా? నీ విశ్వాసం వ్యర్థం, నీ అభిషేకం వ్యర్థం, నీ విశ్వాసం బూడిద. అది విశ్వాసం కాదు, లొంగిపోతుంది నీలోని వెలుగు. చీకటికి లొంగిపోయేదైతే కనుక అది వెలుగు కాదు. క్రీస్తు వెలుగు, నిజ వెలుగు, జీవపు వెలుగు. అది ఆరిపోయేది కాదు, కొడిగట్టిపోయేది కాదు. జీవపు వెలుగు, పరలోక వెలుగు. ఆ వెలుగుని మనకు దయచేసి ఉన్నాడు. అది విశ్వాసంతో ముందుకెళ్తుంది, ధైర్యంతో ముందుకు పోతుంది, సాధిస్తుంది. కార్యాలు సాధించేంత వరకు అది నిద్రపోదు. కనీనే ఆ స్త్రీల వలె పెరుగులాడుతుంది దేవుని కార్యాలు జరిగేంత వరకు. నీ వెలుగు లొంగిపోయేదనా లేక స్తంభంపై దీపముగా నిలిచిపోయేదనా? ఎక్కడ చూసినా భయాలు, ఎక్కడ చూసినా లోకాచారాలు. పిరికి పందలుగా ఉన్నారు, విశ్వాసులుగా లేరు, భక్తిపరులుగా ఉన్నారు, భక్తిమంతులే ఉన్నారు. లోకాచారాలతో బతుకుతూ ఉంది క్రైస్తవ లోకం. విశ్వాసులుగా జీవించలేకపోతున్నారు, క్రీస్తు నటి పెట్టుకోలేకపోతున్నారు. నీవేమి చేసినా దేవుని మహిమ చూడలేకపోతున్నారు. నువ్వు తినను, నిద్రపోయినను, ఏం చేసినా దేవుని మహిమ అంతయు బాగుగా ఉండేనని ప్రభు పలుకుతుంది, వాక్యం సెలవిస్తుంది. కానీ నువ్వు బాగలేదు, పలానా రోజు బాగాలేదు, పలానా పూట బాగాలేదు, పలానా దినం బాగాలేదు, పలానా అమావాస్య బాగాలేదు, పలానా మంగళవారం బాగాలేదు, పలానా శుక్రవారం, ఈ విధంగా బాగలేదు అని చెప్పేసి లోకాన్ని పట్టుకొని వెళుతున్నా తప్ప దేవుని వాక్యాన్ని చూడలేకపోతున్నా. వాక్యంలో శక్తిని, జీవాన్ని, ఆ నమ్మకాన్ని, ఆ మాధుర్యాన్ని, ఆ శక్తిని, ఆ చైతన్యాన్ని నువ్వు చూడగొనలేకపోతున్నావు, రుచి చూడలేకపోతున్నావు, పరిశీలించలేకపోతున్నావు, ధ్యానించలేకపోతున్నావు. అందుకే ఈ లోకములో రణగొన ధ్వనుల్లోనే దేవుని శక్తిని చూడాలనుకుంటుంది. పెద్ద పెద్ద సౌండ్లలో, డీజే సౌండ్లలో హలలలలో అని చెప్పేసి పెద్ద గొడవల్లో, పెద్ద కేకలలో దేవుని స్వరాన్ని, దేవుని శక్తిని, దేవుని నడిపింపు చూడాలనుకుంటుంది. భ్రమల్లో బ్రతుకుతూ ఉంది ప్రియమైన సహోదరి సోదరులారా. కనుక ఏం కోరాడు? యేసునందు విశ్వాసం ఉంచు అన్నాడు.
అట్లు చేస్తే నీవు నీ కుటుంబము రక్షింపబడును. ప్రభునందు విశ్వాసముంచు చాలు, ఆయనే చూసుకుంటాడు, రక్షణ పొందుకుంటావు అని చెప్పేసి పలికినాడు. ఈనాడు అనేక మంది ఏదైనా ప్రారంభించాలంటే, ఏదైనా శంకుస్థాపన చేయాలంటే, ఏ శుభకార్యాలు చూసుకున్నా క్రీస్తు నామము, ప్రార్థన, దేవుని శక్తి, దేవుని బలము, దేవుని వాక్కును ఆశ్రయించరు, దేవుని శక్తిని ఆశ్రయించరు, లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. లోకపరమైనటువంటి అన్నీ ఆశ్రయిస్తారు. సమయాలు కాలాలు కానించి లోక సృష్టి వస్తువులన్నీ అయిబెట్టి మొత్తం అయిబెట్టి ఇది పెడితే కానీ అప్పుడు కమ్మగా ఎన్ని కనపడితే కానీ హాయిగా ఉంటుంది. శక్తి విహీనమైనటువంటి, అందవిహీనమైనటువంటి, అజ్ఞానమైనటువంటి, శక్తి లేనటువంటిది, జీవం లేనటువంటి వాటిపై ఎక్కువ మక్కువ చూపుతూ, వాటిపై ప్రేమను చూపుతూ, అవేదో నీ జీవితం రక్షిస్తాయని తహతహలాడుతూ ఉన్నాడు. నరులు నమ్ముతూ ఉన్నాడు, సృష్టి కార్యాలు నమ్ముతూ ఉన్నాడు, సృష్టి వస్తువులు నమ్ముతున్నాడు, సృష్టికర్త వైపుకు చూడలేకపోతున్నాడు నేటి క్రైస్తవ లోకం. ప్రియమైన సోదరి సోదరులే, కనుక నువ్వు యేసునందు విశ్వాసం ఉంచు. నేనేం చేయాలని అడిగినప్పుడు ఆయన ఎందు విశ్వాసం చాలు. ఇంకా ఏమి చేయని అవసరం లే. అవి చేయాలన్నా, ఈ చేయాలన్నా, ఏం తీసుకురావాలా, ఏమేమి పెట్టాలా, ఎటు తిరగాల, ఎంతమంది పట్టుకోవాలా, ఏమేమి వేయాలా, ఏమేమి తేవాలా. అజ్ఞానులు, మూర్ఖులు, అవిశ్వాసులు, చీకటి పుత్రులు చేసే భక్తులు. వెలుగు పుత్రులు దేవుని యొక్క వాక్యాన్ని దీపముగా ముందుకు తీస్తాడు. తెలివిగల కన్నెల వలె, విశ్వాసం అనే, ప్రార్థనని, మెలకువ, నిరీక్షణని, నూనెను పట్టుకొని ముందుకు సాగుతారు. ఆయన విశ్వాసం ఉంచు, అట్లు చేస్తే నీవు నీ కుటుంబము రక్షింపబడుతుంది అంటున్నది. హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం సెలవిస్తుంది, నీతిమంతులు భక్తి విశ్వాస మూలమున జీవిస్తారు. నీతిమంతులు భక్తి విశ్వాస మూలమును జీవిస్తారు తప్ప ఈ లోక కార్యముల ద్వారానో, దేవుని మెప్పించటానికి, దేవుని ప్రసన్నత చేసుకోవటానికి యజ్ఞాలు, యాగాలు, మొక్కుబడులు, నీళ్లు పోయటాలు, లేకపోతే పొర్లు దండాలు పెట్టటాలు, అనేకమైనటువంటి చేష్టలతో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని మనిషి తాతాడుతున్నాడు. ప్రార్థించే జీవితాలు లేవు, జపమాలు చెప్పే జీవితాలు లేవు, ఆరాధన చేసే జీవితాలు లేవు, పాప సంగీతనకు, పాపోచ్చరణ ద్వారా హృదయ శుద్ధి చేసుకునే జీవితాలు లేవు. ఏ సంబంధం లేకుండా దేవునితో, వాక్యముతో, దేవాలయంతో, హృదయ పరిశుద్ధతతో, పశ్చాత్తాపముతో, దీనితో సంబంధం లేకుండా, దివ్య సంస్కారాలతో సంబంధం లేకుండా, దేవాలయంతో సంబంధం లేకుండా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నేటి క్రైస్తవ లోకం తహతహలాడుతుంది. ప్రియమైన సోదరునిక హబక్కూకు అంటున్నాడు, నీతిమంతుడు భక్తి విశ్వాస మూలమున జీవిస్తాడు. ఆచారాలను బట్టి, సాంప్రదాయాలను బట్టో, లోకాన్ని బట్టో జీవించాడు, విశ్వాసం వలన జీవిస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం సెలవిస్తుంది, అబ్రహాము కేవలం విశ్వాసముతోనే జీవించాడు. నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు, ఆధారం లేనప్పుడు, అన్ని సమయాలలో కూడా ఆయన విశ్వాసముతోనే జీవించాడు. ఏమంటుంది? విశ్వాసమే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడగినట్లు చేసినది. నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు, వెళ్ళాడు. విశ్వాసమే ఆయన విధేయుడగినట్లు చేసింది. నీ ఏకైక కుమారుని నాకు బలిగా ఇవ్వు. విశ్వాసమే అబ్రహామును విధేయుడగినట్లు చేసినది. మారు మాట్లాడలేదు. కేవలం విశ్వాసం ద్వారానే జీవించినటువంటి గొప్ప వ్యక్తి, జాతులకు తండ్రి, విశ్వాసానికి తండ్రి అబ్రహాము. ప్రియమైన సోదరారా, తిమోతి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్న వ్యక్తిగా పౌలు గారు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమని? నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకుంటేని అని పౌలు గారు సెలవిస్తున్నాడు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, పోగొట్టుకోలేదు. ఎందుకనగా నేను పరుగు పందెంలో ఉన్నాను, అటు ఇటుగా లేదు. గురి కలిగి ఉన్నాను, దీక్ష కలిగి ఉన్నాను, తీష్ట కలిగి ఉన్నాను. పందె బహుమానం కోసము సూటిగా పరిగెత్తుచున్నాను. అటు ఇటుగా లేదు. 2 ట్రాకులు లేవు, 2 వ్యక్తిత్వాలు లేవు. కాసేపు అటు, కాసేపు ఇటు. గుళ్ళో ఉన్నంతసేపు దైవానుసారముగా, బయటకు వస్తే లోకానుసారముగా. 2 బ్రతుకులు లేవు, 2 ట్రాకులు లేవు, ఒకే ట్రాక్ ఉంది. గురి కలిగి ఉన్నాడు,
పందె బహుమానం వైపు సూటిగా ఉన్నాడు. అందుకే నేను నా పందె బహుమానాన్ని ముగించాను. నా పోరాటం విశ్వాస పోరాటం, భక్తి పోరాటం, లోక పోరాటం, మానసిక శారీరక ఆనందాల పోరాటము కాదు, నా వ్యక్తిత్వ పోరాటము కాదు, పరలోక పోరాటం. నా పోరాటాన్ని ముగించాను, అపవాదిని ఓడించాను, విశ్వాసాన్ని నేను నిలుపుకొన్నానని పౌలు గారు దృఢంగా చెప్పుకోగలుగుతున్నాడు. కనుక విశ్వాసఘాతకుడు, విశ్వాసరహితుడు, విశ్వాస లేనటువంటి ఏ వ్యక్తి దేవుని సంతోషపెట్టలేడు, దేవునికి ప్రీతికరంగా జీవించలేడు. 2 రకాల బ్రతుకులు బతికేటటువంటి వారు లోకానుసారులుగా, పైకి మాత్రమే రికార్డు క్రైస్తవులుగా, ఆదివారం క్రైస్తవులుగా, పండగ క్రైస్తవులుగా, అటు ఇటు క్రైస్తవులుగా, తీర్థయాత్ర క్రైస్తవులుగా, రేషన్ క్రైస్తవులుగా, కేవలం సమాధి కోసం వచ్చే క్రైస్తవులుగా, ఇలాంటి క్రైస్తవ జీవితాలు వీళ్ళు విశ్వాసులు కారు, వీళ్ళు భక్తులు. అందుకే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం సెలవిస్తుంది ఏమని? 6వ వచనంలో, విశ్వాసరహితుడగు ఏ మానవుడును దేవుని సంతోషపెట్టలేడు. దేవుని చేరవచ్చు ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడనియు తన కొరకై వెదుకు వారికి ఆయన ప్రతిఫలమిచ్చుననియు విశ్వసింపవలెను. కనుక ఆయన చేరవారికి, ఆయన వెతుకొచ్చు వారికి ప్రతి ఒక్కరికి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. కననే ఆ స్త్రీ ప్రభువును వెతుక్కుంటూ వచ్చింది, మంచి ప్రతిఫలాన్ని పొందింది. ఏమిటది? అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది, అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది అని ప్రతిఫలాన్ని పొందుకున్నది. కనుక ఆయన చేరవచ్చు, ఆయన వెతకవచ్చు, ప్రతి వ్యక్తికి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు, ప్రతిఫలం ఇచ్చునని విశ్వసించవలెను. ప్రియ సహోదరుడా, కననే స్త్రీ ఈనాడు మనకు అనేక విషయాన్ని తెలియజేస్తుంది, అనేక హెచ్చరిక చేస్తూ ఉంది, సిగ్గుపట్టేట్టుగా చేస్తూ ఉంది. నీ నా విశ్వాసాన్ని ఏ రీతిగా ఉంది ఈ లోకములో, నీ నా క్రైస్తవ జీవితం, నీ కుటుంబ క్రైస్తవ జీవితం, విశ్వాసము ఏ తీరుగా ఉందో ఆత్మపరిశీలన చేసుకుందాం. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీభించుదాం. ప్రార్థించుదాము. కరుణామయుడైన ఓ సర్వేశ్వర, నీ కృపను, రక్షణను జాతి వర్ణ భేదాలు లేకుండా సమస్త మానవాళికి అందిస్తున్నందులకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. కననీయ స్త్రీ చూపించిన అచంచలమైన విశ్వాసాన్ని మాకు ప్రసాదించి నిరంతరం నీ వైపు చూడగలిగే కృపను దయచేయండి. ఆమె కనబరిచిన పట్టుదలను, వినయాన్ని మా హృదయాలలో నింపమని ప్రార్థించుచున్నాం. మా జీవితాలు ఎదురయ్యే శోధనలు, కష్టాలు మరియు నిరాశల నడుమ కూడా నిరంతరం నీ కృపపై నమ్మకం ఉంచి పట్టుదలతో ప్రార్థించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆత్మీయ సందేశం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచేలా ఈ ఆత్మీయ సందేశాన్ని ఇతరులతో పంచుకోగలరని, ఇతరులకు షేర్ చేయగలరని, వారు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.